ఈఎస్ఐ నిధుల నిల్వలు ప్రభుత్వం ఏమి చేసినట్లు? మా జీపీఎఫ్ డబ్బులు మాకు ఇవ్వండి. మా జీపీఎఫ్ డబ్బులు మాకు ఇవ్వకుండా ఈ విధంగా పెన్షనర్లను వేధించడం సరైన విధానం కాదు. ఈ విషయాలన్నీ వివిధ టీజీఈ పీజేఏసీ సంఘాల మా నాయకులు మరియు ఉద్యోగులు, ప్రభుత్వం, ప్రజలు ఆలోచించాలని రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు సాధన కమిటీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అందుకని ఇవన్నీ చూసే మా బతికిట కావద్దని చాలామంది లంచాలు తీసుకుంటున్నట్టుంది. మధ్యలో రోజుకు 2-3 దొరుకుతుండ్రు కదా, ఇట్లా మా బతుకులు ఇట్లా కావద్దు, మేము ఇట్లా కావద్దని చెప్పేసి ముందే ఆ పని మీద ఉన్నట్టుంది. మార్చి 2024 నుండి అక్టోబర్ 2025 వరకు రిటైర్ అయిన ఉపాధ్యాయులు దాదాపుగా 30 నుండి 40 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్ చేసి ప్రజలకు సేవలు అందించిన వారు. ఈ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఏదో ఒక సంఘంలో ఇప్పటి వరకు సభ్యులుగా ఉండి క్రియాశీలకంగా పనిచేసిన వారు కానీ ఆయా సంఘాల వారు ఈ సంఘాల రాష్ట్ర నాయకత్వం రిటైర్ అయిన ఉపాధ్యాయుల గురించి పట్టించుకోకపోవడం శోచనీయం, దారుణం, చాలా బాధాకరం. దీనిని పెన్షనర్లుగా ఉద్యోగ సంఘాల వైఖరిని ఖండిస్తున్నాం. వారు కూడా త్వరలో రిటైర్ కావాల్సిన వారు కానీ రిటైర్ అయినా ఈ పెన్షనర్ల బకాయిలు చెల్లించకపోతే నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వానికి కొంతమంది నాయకులు వత్తాసు పలుకుతున్నట్లు వారు కూడా ఉన్నారు. అదే ఇక చెంచాగిరి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధినేతలు, ప్రభుత్వ అధికారులు, ప్రజా సంఘాల వారు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు రిటైర్ అయిన ఉద్యోగుల పట్ల మానవతా దృష్టితో ఆలోచించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా మాకు న్యాయంగా రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలన్నింటినీ జీపీఎల్, కమ్యూనికేషన్ గ్రాడ్యుటీ, ఈఎల్ఎన్ ఎన్కాష్మెంట్, 2020 పిఆర్సీ ఎరియర్స్, సర్వీస్లో ఉన్నప్పుడు చేసుకున్న సరెండర్ లీవ్లు, డిఏ ఏరియర్స్ మొదలగునవి వెంటనే ఒకేసారి చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రిటైర్మెంట్ ప్రారంభమై 19 నెలలు గడిచినా ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం విసిగి వేసారి విధిలేని పరిస్థితిలో రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలు సాధన కమిటీని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసుకొని ప్రభుత్వానికి మా బకాయిలు మాకు చెల్లించండి అని పోరాటం చేస్తూ వస్తున్నాం. త్వరలో రాష్ట్ర కమిటీని ఎన్నుకోబోతున్నాం. నిన్న దినాన్ని ఎన్నుకున్నారు ఎడా కమిటీ, ఆయనతో కూడా మాట్లాడదాం, కన్వీనర్ చంద్రమౌళి గారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో నవంబర్ 15న తేదీన హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా కార్యక్రమం బాధిత కుటుంబాలతో చేపట్టబోతున్నాం. చెప్పిన కదా, ఇక రిటైర్డ్ ఉద్యోగుల సైరన్ మోగింది, ఉద్యమ సైరన్. అయితే కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మానవతా దృక్పథంతో ఆలోచించి నవంబర్ 15వ తేదీలోగా రిటైర్మెంట్ ఉద్యోగుల